రాష్ట్రానికి సంబంధించిన 29 అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి నిధుల కోసం పార్లమెంట్లో ప్రశ్నలు సంధిస్తామనంటున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఇప్పటికీ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపిస్తున్నారు ఎంపీ మల్లు రవి. ఆంధ్రాకు నిధులిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని, అందుకే తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధుల కోసం పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరపున గట్టిగానే కోట్లాడతామని అంటున్న ఎంపీ మల్లు రవితో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ మూలా శ్రీనివాస్ ప్రత్యేక ముఖాముఖిలో మరింత సమాచారం అందిస్తారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ ఎంపీలంతా కూడా తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేపథ్యంలో ప్రజా భవన్లో ఒక సమావేశాన్ని అయితే నిర్వహించారు. అఖిల పక్షానికి సంబంధించి అందరినీ పిలిపించి మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం మరి పార్లమెంటులో గలమెత్తాలనే ఒక లక్ష్యంతో చేసిన సమావేశం ముగిసింది. ఇక మనతో మాట్లాడేందుకు ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఎంపీ గారు చెప్పండి, సమావేశంలో ఏం జరిగింది, వాస్తవానికి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తబోతున్నారు తెలంగాణకు సంబంధించి? ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ ఒక క్రోడీకరించి ఒక బుక్ మాకు ఇచ్చారు. అది కాకుండా ముఖ్యమైనటువంటి ఇమీడియట్గా చేయాల్సినవి ఒక 28 ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇవాడ RRR రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అనుమతులు బడ్జెట్ రిలీజ్ కోసం మనం పార్లమెంట్లో ఇంతకుముందే ఆల్రెడీ కేంద్రం డిప్యూటీ సీఎం గారు R&B మినిస్టర్ అందరూ మాట్లాడారు, ఎంపీలు కూడా కలిశారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద ప్రెషర్ తీసుకొని వస్తేనే అవుతుంది. దాని మీద పార్లమెంట్లో కూడా మాట్లాడాలని, అదే రకంగా రిప్రజెంటేషన్ ఎంపీలు అందరూ ఇవ్వాలని అది ఒకటి. అది కాకుండా మెట్రో రైలు ఎక్స్పాన్షన్ దాని గురించి కూడా దాదాపు phase 1, phase 2, phase 3 ఈ మూడింటి గురించి చెప్పారు. వాటికి సంబంధించిన అనుమతులు బడ్జెట్ రిలీజ్ కోసం మాట్లాడారు. అదే రకంగా మూసీ నది ప్రక్షాళన బ్యూటిఫికేషన్ ఇవి చేయడానికి కావాల్సిన బడ్జెట్ వేరే రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి నదులు ప్యూరిఫై చేసి బ్యూటిఫికేషన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలనే దాని మీద మాట్లాడారు. ఇవి ముఖ్యమైనటువంటి, ఒకటి RRR, రెండోది మెట్రో, మూడోది మూసి, తర్వాత ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు కొన్ని తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలా, వాటి గురించి కూడా మాట్లాడాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి IPS క్యాడర్ ఆఫీసర్స్ 29 మంది ఎక్స్ట్రా కావాలని రిప్రజెంట్ చేశాము. మన తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలకు ఉన్న కేరళ ఇంకా ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మంది IPS ఉన్నారు, మాకు కూడా ఇవ్వాలన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇది కాకుండా టెక్స్టైల్ పార్క్ ఒకటి వరంగల్కి ఇచ్చారు, కానీ దాన్ని గ్రీన్ పార్క్ లాగా చేయాలని, దానివల్ల బడ్జెట్ పెరుగుతుందని దాన్ని కూడా అడగాలని, ఇటువంటివన్నీ కూడా. అదే రకంగా రైల్వే లైన్ గురించి ఉదాహరణకు మా దగ్గర ఉంది, అది మన దోర్నకల్ నుంచి గద్వాల్, దోర్నకల్లు మా దగ్గరకు వస్తే కలవకుర్తి, నాగరకర్నూలు, కోనపర్తి, గద్వాల్ దాకా ఒక రైల్వే లైన్ దాని మీద సర్వే జరుగుతుంది. దాని గురించి కలవకుర్తి నుంచి మన ఇక్కడ బాచర్ ఆ లైన్ కూడా సర్వే చేసి దానికోసం. అంటే ఎంపీ గారు, ఇవన్నీ బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదు. ఇప్పుడు పార్లమెంట్లో జరిగే సమావేశాలు అంటే మీరు గతంలో కూడా పార్లమెంట్లో మాట్లాడారు, రేపు ఎల్లుండి జరగబోయే దాంట్లో కూడా మీరు మాట్లాడతారు, కానీ వీటికి నిధులు కేటాయించడం కానీ మీ ప్రశ్నలకు అవకాశం కానీ తర్వాత రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశ మీకుందా? మాకు పూర్తి ఆశ ఉంది. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల నుంచి పన్నులు వాళ్ళు తీసుకుంటారు, అక్కడ నుంచి బడ్జెట్ ఇక్కడికి ఇస్తారు. అంటే బీజేపీ చెప్తుంది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ కూడా ఇస్తున్నాము, కానీ మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ఇచ్చి మాకు ఇవ్వలేదో చెప్తాం. ఈ మెట్రోలు ఉన్నాయి చూడండి, హైదరాబాద్ కంటే చిన్న మెట్రోల్లో మీరు శాంక్షన్ చేసి బడ్జెట్ ఇచ్చారు, హైదరాబాద్కి ఇవ్వలేదు. మరి అన్నింటిలో ఇచ్చినని చెప్తే కంటికి కనపడుతుంది కదా. మన బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళని వాళ్ళ మీటింగ్ రమ్మని చెప్తే వాళ్ళకి సమయం రాలేదన్నారు. మళ్ళీ ఒక 10 రోజుల్లో పిలుస్తున్నట్టున్నారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాలేదు తప్ప సమయం రాలేదంటే ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాయి, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఏం సమయం కావాలి? మీరు తెలంగాణ ఇష్యూస్ మీద మీకు కమిట్మెంట్ లేదు, అందుకని రాలేదు అంతే తప్ప సమయం రాలేదని ఒక లెటర్ రాయటం వల్ల ఏమవుతుంది? ఓకే, మీరు గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా
ప్రశ్నలు ఎత్తిన దానికి కూడా మరి ఆ న్యాయం జరిగిందా? రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలో మీరు ఒక ఎంపీగా అంటే ఒక్క సంవత్సరం కూడా కాలేదు కొత్త పార్లమెంట్ అయ్యి. అవును. మేము అడుగుతున్నాం దాని మీద పన్ను అంటే జరుగుతుంది. ఇంతవరకు ఎలాంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయినా అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా ప్రధానమంత్రి దగ్గర నుంచి సంబంధిత మంత్రులు అందరితో కలవటం వల్ల కొన్ని పనులు క్లియర్ అయినాయి. డిఫెన్స్ లో కొన్ని అయినాయి, ఇరిగేషన్ లో కొన్ని అయినాయి, వేరే దగ్గర కొన్ని అయినాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలిసాం, ఆమె కూడా అనుకూలంగానే మాట్లాడారు. చూడాలా, మేము కంటిన్యూస్ గా రిప్రజెంట్ చేస్తాం. మాకు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు బాగానే ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎంపీలే మన రాష్ట్రానికి అనుకూలంగా లేరు. అంటే ఖచ్చితంగా వివక్ష చూపుతున్నారని మీరు ఆరోపిస్తున్నారా? వివక్ష చూపుతున్నారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మీటింగ్ పిలిచి అన్ని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అధికారులు అందరూ వచ్చి ప్రజెంటేషన్ చేస్తుంటే రాకుండా ఉన్నారంటే వివక్షే కదా. మీకు తెలంగాణ మీద కానీ తెలంగాణ ప్రజల మీద కూడా ప్రేమ లేదని అర్థమైతేనే ఉంది. అంటే కిషన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు, మేము అధికారంలో లేదు, నేను ముఖ్యమంత్రిని కాదు, మీరు ఇచ్చిన హామీలకు నాకేంటి సంబంధం అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? రైల్వే మెట్రో లైన్ ఆయన ఇచ్చిన హామీ కాదు, త్రిబుల్ ఆయన ఇచ్చిన హామీ కాదు, అదే మూసీ నది ఆయన ఇచ్చిన హామీ కాదు. ఇవన్నీ గత ప్రభుత్వాలన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి చేస్తున్నాం. టెక్స్టైల్ గురించి ఏనప్పుడు కాదు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలి కదా. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని వచ్చి ఫ్రీ బస్సుకు డబ్బులు ఇవ్వమని అడగటం లేదు, లేకపోతే ఇంకోటి ఏదో 500 గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇవ్వమని అడగటం లేదు, 200 మేము యూనిట్స్కి కరెంట్ ఫ్రీ ఇవ్వమని మేము అడిగేవన్నీ కేంద్ర ప్రభుత్వం లెజిటిమేట్ గా మన రాష్ట్రానికి ఇవ్వాల్సినవి అడుగుతున్నాం. దాంట్లో మీరు సపోర్ట్ చేయకుండా మీరు తెలంగాణ ప్రజలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఓకే, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, సో మా పార్లమెంట్ లో కావచ్చు, మరి అవన్నీ చేయాలని మేము అంతా అడుగుతాం. ఉదాహరణకి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, అక్కడ ఏదో ఐరన్ బాగాలేదని అంటున్నాం. ఐరన్ బాగాలేకపోతే వైజాగ్ లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఐరన్ లేనేలేదు, బాగలేటం లేదు, మంచి లేదు. ఎక్కడి నుంచో ఐరన్ ఓర్ తెచ్చి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి, ఇక్కడ బాగాలేకపోతే మంచి ఐరన్ ఓర్ తెచ్చి బయ్యారంలో పెట్టండి. డివిజన్ అప్పుడు ఇచ్చిన హామీ కదా, అమలు చేయమని చెప్పండి. మీరు మంత్రులు కదా, హోమ్ మినిస్టర్, మీరు ఎక్కడి నుంచైనా సప్లై చేయండి అంతా. అదే రకంగా హోమ్ మినిస్టర్ తర్వాత ఉన్న ఇతర ఎంపీలు అందరూ కూడా రాష్ట్రం కోసం పనిచేయండి. ఓట్లు వచ్చినప్పుడు మీ పార్టీ మీరు అడగండి, మా పార్టీ మేము అడుగుతాం. ఇప్పుడు ఓట్లు ప్రభుత్వంలో కావలసిన నిధులు అడగటానికి అందరూ కలిసి రావాలి. ఇప్పుడు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి తెలంగాణకు అని చెప్పి ఒక హామీ ఉంది కేంద్రం నుంచి, కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ పోలవరానికి మాత్రమే 1,00,000 కోట్లు వెచ్చిస్తున్న కేంద్రం తెలంగాణకు మరొక హామీ ఉంది. ఆ హామీ దిశగా మీరు ఏ ప్రాజెక్టును తీసుకుపోతున్నారో దాన్ని అది సాధించగలుగుతారా? మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అడుగుతున్నాం, దానికి ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదో మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ ఎంపీలు అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? మనం ఏం తప్పు చేస్తాం, ఏం పాపం చేస్తామని మన ప్రజలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుంది ఎందుకు? బడ్జెట్ మనకు కూడా కావాలి కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాను కాబట్టి డబ్బులు ఇచ్చారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇవ్వటం లేదు. ఇదే వివక్ష, ఎందుకంటే వివక్ష ఉంది. సో మొత్తానికి మల్లురావు గారు చెప్తున్నారు, గత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాము, అయినప్పటికీ కూడా కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోంది. అయితే ఈసారి ఖచ్చితంగా నెల రోజులు జరిగే ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో మరి అందరినీ కలిసి కూడబట్టుకొని మరి కేంద్రంపై రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ప్రయోజనాల కోసం మరి ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన నిధులు సేకరించే లక్ష్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్లు కూడా మరి హాజరు కాలేదు. సో రాష్ట్రంపై ఖచ్చితంగా వాళ్ళకు బాధ్యత ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు కనుక ఆలోచిస్తే మరి మరొకసారి కూడా పార్లమెంటులో పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలనే పిలుపునిస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ.